తిరుపతి జిల్లా చిలకూరు మండలం ఈదరవారిపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన పొలంలో మద్యం తాగొద్దు అన్నందుకు అంతోటి శ్రీనివాసులు అనే వ్యక్తిని తన పేరు తెలియదు అన్నందుకు అమాయకులైన గిరిజనులను గౌతమ్ అనే ఆకతాయి చావబాదాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం బొల్లవోలుకు చెందిన రాయపు గౌతమ్ అనే యువకుడు కొంతమంది యువకులతో కలిసి బ్యాచ్గా తయారయ్యి రౌడీగా తిరుగుతూ సిలికా యజమానుల దగ్గర ఉండేవాడు. బల్లవోలు గ్రామం సమీపంలో కాకువారిపాలెంకు చెందిన అంతోటి శ్రీనివాసులకు చెందిన వ్యవసాయ పొలంలో రాయపు గౌతమ్ అతని స్నేహితులు తరచూ మద్యం సేవిస్తుండగా నా పొలంలో మద్యం సేవించొద్దు అని శ్రీనివాసులు చెప్పడంతో అది మనసులో ఉంచుకున్న గౌతమ్ శ్రీనివాసులపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో అంతోటి శ్రీనివాసులు తన అత్తగారి ఊరు ఈదరవారిపాలెం నుండి కాకువారిపాలెం వెళుతుండగా అప్పటికే మద్యం సేవించి అక్కడ కొందరు గిరిజన యువకులను బంధించి దాడి చేస్తున్న రాయపు గౌతమ్ ముఠ శ్రీనివాసులను చూసి అడ్డగించి విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు. అడ్డుకోబోయిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులైన మహిళలపై కూడా అసభ్యకర రీతిలో సైగలు చేసి వారిని వేధించారు. తీవ్ర గాయాల పాలైన అంతోటి శ్రీనివాసులను వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గౌతమ్ శ్రీనివాసులపై దాడి చేస్తున్న దృశ్యం దూరం నుండి కొందరు ఫోన్లో చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.